దేవుడివి. ఇలా ఉన్న నా జీవితాన్ని ఇలా మార్చేశావు. ఇప్పటికి ఎలా మొదలైంది అసలు చెప్పలేదు. ఇలా ఉండొచ్చు, ఇలా మారడం వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది. హ, ఇలా ఉండాల్సిన వాడు. లవ్ డెఫినేషన్ ఆఫ్ లవ్ హ్యాస్ బీన్ చేంజ్ కంప్లీట్లీ. లవ్ కంటే పత్యపరాలే ఎక్కువ అయిపోయినాయి. బెట్టింగ్ గేమ్స్ అనే డేంజర్ రా. 100, 150 కోసం ఎవరికి రిఫర్ చేయకూడదు. ఫుల్ ప్రెజర్ రా. అప్పుడు తీసుకునేవాడి కన్నా ఇచ్చేవాడికి ప్రెజర్ ఎక్కువ. అందుకే బావా ఫుల్లే ఇవ్వకూడదు. ఇలా ఉండాల్సిన వాళ్ళు ఇలా మారిపోవడం వల్ల లవ్ చేయనని కాదు, కానీ కరెక్ట్ అబ్బాయి దొరికితే చూద్దాం. ఏం పంపిస్తా ఫాస్ట్ రిజిస్టర్. వడ్డీ వ్యాపారం ఎక్దమ్ ప్రాఫిట్ రా. ఎవరికైనా కావాలంటే చెప్పు, ఇస్తా. స్టార్ట్. వీళ్ళు ఇలా మారిపోవడం వల్ల నా లైఫ్ ఇలా టర్న్ అయిపోయింది. ఇది బావా అన్నాడా? ఛాన్సే లేదు. అబ్బా అచ్చా, నువ్వే నాకు ఫోన్ చేసి హాయ్ బావా అని ఏమన్నావంటే, ఓ నీకు వచ్చింది ఆ ఫోను, భావనకు చేశా అని చెప్పావా లేదా? అస్సలు నమ్మకండి, ఈ ఆడవాళ్ళు మహాజాతులు. అన్నా కొంచెం ఇంట్రెస్ట్ డబ్బులు కావాలన్నా. సరేరా, ఒక్కడికి ఇంట్రెస్ట్ తక్కువకి ఇస్తున్నా. థ్యాంక్స్ అన్నా. ఆగా అసలు ఇంతగా డబ్బులు ఎందుకు తీసుకున్నావు? అదో పెద్ద కళాకాండం అన్నా. బ్రాండెడ్ డ్రెస్ లేకపోతే ఈ సమాజంలో వాల్యూ ఉండదు. వాడిని చూడు, చీపు బట్టలు, చీపు చెప్పులు, వాడి బాలకం. ఇలా ఉంటే నీకు ఇజ్జత్ కూడా అవుతుంది, అమ్మాయి కూడా తెలియదు. బ్రాండెడ్ బట్టలు వేయాలి, రిచ్గా ఉండాలి. అలా చేయాలంటే డబ్బులు ఉండాలి కదన్నా. అప్పు చేయాలి, బెట్టు వేయాలి. వా డేట్రా. ఆ తర్వాత ఆ మనీతో ఇలా ఉన్నా నేను ఇలా అయ్యా. అర్థం కాలేదా? కానీ ఆ, కానీ ఏంటి ఎందుకు? ఏం లేదు, లెట్స్ బ్రేకప్. మధు చెప్తేనే కదా మధు తెలిసేది ఏమైందని. మధు నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఎందుకు చెప్తేనే కదా తెలిసేది. ఎవరికి తెలుసు? అన్నా కొంచెం ఇంట్రెస్ట్ డబ్బులు కావాలన్నా. సరేరా, అన్నా డబ్బులు కావాలన్నా. అన్నా డబ్బులు కావాలన్నా. అన్నా కొంచెం డబ్బులు కావాలన్నా. అన్నా కొంచెం డబ్బులు కావాలి. అన్నా కొంచెం డబ్బులు కావాలి చూడన్నా. మొత్తానికి బిజినెస్ పెట్టేస్తున్నావా? అయ్యయ్యో లేదన్నా. ఆ? మరి అంత డబ్బు ఏం చేసావురా? బిట్ వేసా అన్న, పోయింది. మళ్ళీ వేసా, మళ్ళీ పోయింది. మళ్ళీ వేసా, మొత్తం పోయిందా? అన్నీ ఓడిపోయా, కానీ చివరికి ఒకటి గెలిచా. చివరికి ఒకటి గెలిచా, కానీ ఆ, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. మొత్తం డబ్బులు కావాలి. యాప్లో ఉన్నాయన్నా, ఇస్తా. శివ,
అరే యాప్ ఓపెన్ అవ్వట్లేదు. న్యూస్ చూడరా? ఇండియాలో చైనా యాప్స్ అన్ని బ్యాన్ అంటారా? దీని అబ్బా 1 కాదు 2 కాదు 3 లక్షలు. హలో హలో అన్న యాప్ ఓపెన్ అవ్వట్లేదు అన్న. 2 రోజులు ఇచ్చేస్తా. 2 రోజులు ఇచ్చేస్తా అన్న. అన్న ప్లీజ్ అన్న 2 days అన్న. అవన్నీ ఎలా కడతావురా? నా మాటని ఇప్పటికైనా ఇదంతా ఆపేసేరా. నైట్ టాస్ మీద వేశారా? ఒకే ఒక్క అవకాశం, అంతా వదిలేస్తా. అన్నీ ఉన్న నేను నాకు పిచ్చోళ్ళ కనపడుతున్నా, కానీ వాడు రిచ్గా కనపడుతున్నాడు. అందుకేనేమో అందరూ అంటారు రిచ్నెస్ అనేది మనం వేసుకునే బట్టలో కాదు మనలో ఉంటుంది. బ్రో సారీ బ్రో, నేను నిజంగా తప్పుగా అర్థం చేసుకున్నా. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఏం మాట్లాడు. తీసుకొని 303కి 303కి ఏటి మీద పెట్టవేయాలి? దేని మీద పెట్టేయాలన్నా? వెయిట్ చేయి, వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి ఆపోజిట్ వే. ముంబైయా? లేదు చెన్నై. ఎంత బెట్ ఎంత వేయాలి? ఆ పేపర్ ఇచ్చి నీకు ఎంత కావాలో అంత చెప్పు.
ఆ తర్వాత ఏం చేయాలన్నా? ఇక్కడే ఉంది, నిన్ను గెలిపించుకో. ఇలాంటి అవకాశం 100లో ఒకడికి వస్తుంది. ఈరోజు నాకు వచ్చింది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ప్రశాంతంగా పడుకుంటా. సో అలా జరిగిందన్నా. అవును, అసలు ఎందుకు హెల్ప్ చేసావు చెప్పనే లేదు. ఎవరికి రిఫర్ చేయను రా. పాపం కిరణ్. ఎవరికి అప్పుకోకూడదురా. పాపం కిరణ్. ఇంకెవరిని లవ్ చేయాలని లేదు, కిరణ్ చేసింది చాలు. ఏం చేశాడు? కిరణ్కి ఏమైంది? కిరణ్కి ఏమైంది? కిరణ్కి ఏమైంది? నీకు ఒక బెట్టింగ్ యాప్ లింక్ పంపిస్తా, రిజిస్టర్ చేయి, మనీ వస్తాయి 50 డేస్. చూడు కుమార్, బ్రాండ్ ప్లేట్లు, బ్రాండ్ డ్రెస్సులు వ్యక్తులు ఈ సమాజంలో ఉండాలి. అన్నా కొద్దిగా అప్పు కావాలన్నా. అంటే ఆ పేపర్లో ఏముంది? అంటే అవి బెట్టింగ్ డబ్బులు కదా? చూడు తమ్ముడు, బెట్టింగ్ ఎప్పుడు గోడ మీద తప్ప రావడం.